అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సమస్త స్తోత్రాలు కేవలం అల్లాహ్ కొరకే. ఇకపోతే ఈనాటి అంశము ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు. ఉపవాస స్థితిలో సంభోగిస్తే దానివల్ల ఉపవాసం భంగమైపోతుంది. అందుకు గాను కఫారా పరిహారం చెల్లించడంతో పాటు ఆ ఉపవాసాన్ని తిరిగి పాటించవలసి ఉంటుంది. పరిహారం ఏమిటంటే, ఒక బానిసను విముక్తి చేయాలి, లేదా 2 నెలల పాటు నిరంతరాయంగా ఉపవాసం పాటించాలి, లేదా 60 మంది నిరుపేదలకు అన్నం తినిపించాలి. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ఓ రోజు మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చుని ఉండగా ఒకతను వచ్చి, దైవ ప్రవక్త, నేను నాశనమయ్యాను అంటూ గగ్గోలు పెట్టసాగాడు. ఏమైంది నీకు అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. దానికతను, నేను ఉపవాసం ఉండి భార్యతో సంభోగించాను అని చెప్పాడు. ఆ మాట విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అయితే నువ్వు ఒక బానిసకు స్వేచ్ఛనివ్వగలవా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ఇవ్వలేనన్నాడు. పోనీ 2 మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసం ఉండగలవా అని అడిగారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి అతను ఉండలేను అని సమాధానం ఇచ్చాడు. పోనీ కనీసం 60 మంది నిరుపేదలకు అన్నమైనా పెట్టగలవా అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు. అది నా వల్ల కాదు అన్నాడు ఆ వ్యక్తి. ఆయన అతన్ని కాసేపు కూర్చోమన్నారు. మేము అలాగే కూర్చుని ఉండగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు ఓ ఖర్జూర పండ్ల బుట్ట వచ్చింది. అప్పుడు ఆయన, ఇందాక ప్రశ్న అడిగిన వ్యక్తి ఏడి అని అడిగారు. ఆ వ్యక్తి లేచి, ఇక్కడున్నాను అన్నాడు. ఆయన ఆ తట్ట వైపు చూపిస్తూ, ఇదిగో, వీటిని తీసుకెళ్లి పేదలకు పంచిపెట్టు అని ఆదేశించారు. అందుకు ఆ వ్యక్తి, నాకంటే ఎక్కువ నిరుపేదకు దానం చెయ్యమంటారా? అల్లా తోడు మొత్తం మదీనా వాళ్ళలో మా కన్నా దరిద్రులు మరెవరూ లేరు అని అన్నాడు. ఆ జవాబు విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత పెద్దగా నవ్వారంటే, ఆయన నవ్వుతుంటే మాకు ఆయన దవడలు కనిపించాయి. తర్వాత ఆయన అతన్ని పిలిచి, వెళ్ళు, ఇవి నీ ఇంటివారికే తినిపించుకో అని చెప్పి పంపించారు. బుఖారీ, ముస్లిం. సయీద్ బిన్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, నేను రమజాన్లో ఒక రోజు ఉపవాసాన్ని భంగం చేశాను అని చెప్పాడు. అందుకు ఆయన అతనికి, దానం చెయ్యి, దైవాన్ని క్షమాపణ వేడుకో, ఆ ఉపవాసాన్ని తిరిగి పాటించు అని బోధించారు. ఇబ్నే అబీ షైబా దీన్ని ముసన్నఫ్లో పేర్కొన్నారు. గమనిక, ఈ రోజుల్లో కూడా ఎవరికైనా అలాంటి పరిస్థితి ఆసనమై ఈ 3 పనుల్లో ఒకటి చేసే శక్తి వారికి లేకపోతే వారు తమ శక్తి మేరకే దాన ధర్మాలు చేయాలి. అయితే ఒకవేళ ఈ 3 పనుల్లో ఏ ఒక్క పని చేసే స్తోమత అయినా వారికి కలిగితే అలాంటప్పుడు వారు తప్పకుండా కఫారా పరిహారం చెల్లించాలి. వాస్తవం దేవునికి బాగా తెలుసు. ఇబ్నే అబీ షైబా. ఉద్దేశపూర్వకంగా వాంతు చేసుకోవటం వల్ల ఉపవాసం భంగమవుతుంది. ఆ ఉపవాసాన్ని తిరిగి తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది. వాంతు దానంతట అదే వస్తే మాత్రం ఉపవాసం భంగం కాదు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఉపవాసికి వాంతు దానంతట అదే వస్తే ఉపవాసం భంగం కాదు. అందువల్ల ఆ ఉపవాసాన్ని తిరిగి పాటించనవసరం లేదు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక వాంతి చేసుకునే ఉపవాసి ఆ ఉపవాసాన్ని తిరిగి పాటించవలసి ఉంటుంది. అబూ దావూద్, ఇబ్ను మాజా, సహీహ్. బహిష్టు పురిటి రక్తస్రావాల మూలంగా స్త్రీల ఉపవాసం భంగమైపోతుంది. వారు ఆ ఉపవాసాలను వేరే దినాల్లో పాటించవలసి ఉంటుంది. అయితే ఆ గడువులో చేయలేకపోయిన నమాజులను మాత్రం తిరిగి చదవలసిన అవసరం లేదు. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. స్త్రీ బహిష్టు కాలంలో నమాజు చేయదు, ఉపవాసం కూడా పాటించదు. స్త్రీ ధర్మాచరణ లోపం అంటే ఇదే. అబూ జినాద్ ఇలా అంటున్నారు,
షరియత్పరమైన సాంప్రదాయబద్ధమైన మస్నూన్ ఆదేశాలు కొన్ని మన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ ముస్లింలు అలాంటి ఆదేశాలను తప్పకుండా ఆచరించాలి. అలాంటి వాటిల్లో ఒకదానికి ఉదాహరణ, బహిష్టు స్త్రీ తప్పిపోయిన ఉపవాసాలను తిరిగి పూర్తి చేసుకుంటుంది. కానీ తప్పిపోయిన నమాజులను మాత్రం ఆమె తిరిగి పూర్తి చేయవలసిన అవసరం లేదు. బుఖారీ. మిత్రులారా, చూసారా, ప్రతి చిన్న విషయం, అవి నమాజులకు సంబంధించినవైనా, ఉపవాసాలకు సంబంధించినవైనా, హజ్కు సంబంధించినవైనా, ప్రతి విషయంలో ప్రతి రంగానికి చెందిన ప్రతి చిన్న విషయాన్ని మనకు ఇస్లాం బోధించింది. ఇంకా దాని యొక్క ఏం చేయాలి, అటువంటప్పుడు ఏం చేయాలి అనే విధానాన్ని కూడా మనకు తెలిపింది. అల్లాహు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహు తాలా తీర్పు దినం నాడు మనందరికీ స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.